गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। పద్మూడవ యోగం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఆగురా బాబు, ఆగు. అర్జునుడు సందేహాలు వచ్చినట్లే నాకు ఒక సందేహం వచ్చింది. సరువులయందు కోపం లేని వాడవై ఉండుము అని ఆయనకు మాత్రం చెప్పాడే, ఈయనకు మాత్రం ఎందుకో కోపం వాడ మీద. సరే, ఆ కథ నాకు ఎందుకులే. ఇకనైనా యుద్ధానికి లేచి వెళ్ళాడేమో చెప్పురా బాబు. లేదురా బాబు, లేదు. ఇలా బోధించిన పరమాత్మ మాటలు విని కొంచెము చేతదేరిన వాడై పరమాత్మతో ఇలా అన్నాడు. బావా ప్రకృతి అనగా ఏమిటి బావా? ప్రకృతి అనగా ఏమో తెలియదు. క్షేత్రం అనగా ఏమో తెలియదు. క్షేత్రజ్ఞుండన ఏమో తెలియదు. జ్ఞానం జ్ఞేయం ఏమో తెలియదయ్యా. ఏ నా సందేహము తీర్చి నన్ను కృతార్థుని చేయము పరంధామ అన్న అర్జునునకు పరమాత్మ ఎలా అన్నాడు? అర్జున, క్షేత్రం బనగా శరీరం బని తెలియమో ఈ పాట. క్షేత్రజ్ఞుండన తెలుసుకున్నాయా తెలివికి పేరయ్యా. ఋషుల చేతనే వినిన బ్రహ్మసూత్రములు తెలియబోయే. డంబము అభిమానము వలదు ఏ తనువు కొరకు పాత. హింసాకరమగు పొల్లను వలదు ఇంద సుత వినుమా. సత్రవర్తన శాంతము తోడ సవ్యశాసి వినుమా. గురు శుశ్రూషులు సిద్ధ ధైర్యములు గుర్తుగా మదిలిడుమా. పుత్ర కళత్త గృహాదుల యందున ప్రీతిని విడుమయ్యా. వారోపకారమే సహధర్మం వారి పాటించునుండో. అర్జున దేనిని తెలిసి కొన్ని నా మోక్షము కలుగును. ఏది అది లేని పరబ్రహ్మము, ఏది సత్తు అసత్తు కానిదో దానిని చెప్పెద వినుము. అర్జున, ప్రపంచమందున ఎత్తట చూచిన ప్రకృతి కలదయ్యా. కాళ్ళు చేతులు కన్నులు తలలై కలదు సమస్తమునా. కోరిక చేతను కోరిక లేకను కొనసాగించునయ్యా. గుణముల చేతను భోగించునదై గుణరహితంబౌను. భూతంబుల సృష్టించిన ఎంతును భూరి గుణ వినుమా. మాత వెలుతురులోన వెలుతురు మరి వెలయుచుండునయ్యా. చీకటిలోన కటిక చీకటై చెలువలు ప్రకృతియో. సకల భూత సముదాయమునందు సంచరించును. అర్జున, ఆది మధ్యాంతము లేని పరమాత్మ క్షేత్రజ్ఞుండునై ప్రతి శరీరమునందు ఉన్నాడు కాబట్టి ఎవరు శరీరము నశించినను తాను నశింపకుండా సమస్త భూతముల యందు సమముగా ఉన్న పరమేశ్వరుని చూసు ఆత్మను హింసింపని వానికి పరమగతి కలుగుతున్నది. కాబట్టి ఇకనైనను ధైర్యం అవలంబించి యుద్ధమునకు లెమ్ము అని క్షేత్రజ్ఞ విభాగ యోగమై 13వ అధ్యాయమును బోధించాడు పరమాత్మ. ఇలా బోధించిన పరమాత్మ మాటలు విని అర్జునుడు ఎలా అన్నాడు? బావా, ఒకడు క్రోధాభిమాని ఒప్పుసుండ
ఒకడు క్రోధాభిమాని అయి ఒప్పుచుండ, మరి ఒకడు శాంతమూర్తులై మనసునంద్రు. ఒకడు డంబత్వముననేమి ఎరుగలేడు, ఏమిటో కృష్ణ ఈ గుణలీలలేమో. ఈయన సందేహము తీర్చి నన్ను రక్షింపుము కృష్ణ అని నా పరమాత్మ ఎలా అన్నాడు? సత్వరజస్తమో గుణములు పరిపూర్ణమైన ఆత్మను శరీరమునందు బంధించుచున్నవి. అందు సత్వగుణము సుఖమును, రజోగుణము కర్మలయందును, తమో గుణము అజ్ఞానమునందు చేర్చుచున్నవి. కాబట్టి సత్వగుణము యొక్క ఎక్కువైనప్పుడు మిగతా రెండు గుణముల అణంచినదై శాంతమును కలుగజేయును. రజోగుణము అభివృద్ధి అయినప్పుడు గర్వము నిద్రాతప్తు చేయును. తామస గుణం ఎక్కువైనప్పుడు సాత్విక రాజస గుణముల నడసి నిద్రాతప్తు చేయును. ఈ త్రిగుణముల విషయమై ఇకద చెప్పెద వినుము. అర్జున, సత్వగుణంబున జీవుడు వెడలిన స్వర్గలోకమేగో. రాజసమున మరణించిన పురుషుడు పుట్టు కర్మోలేలా. మూఢ ప్రాణుల పుట్టును తామస గుణమున దచ్చిరను. సత్వగుణము చే జ్ఞానము కలుగును సవ్యశాసి వినుమా. రాజగుణంబున రోమము కలుగును అర్జున వినుమయ్యా. తామసునికి అజ్ఞానము మోకము తరుజ వెన్నాటికి. శ్రీరామ రామ రామ జై రామ రఘు రామ. ఆగురా బాబు ఆగు. అయితే ఒక్కో మనిషికి 3 గుణాలు ఉన్నాయన్నమాట. అలా అయితే మనకు ఉన్నట్టే. ఆ మంచి గుణమేదో వచ్చిందేమో అర్జునునకు. ఇంత లోపల మార్చేశాడు పరమాత్మ. అబ్బా, ఇప్పటికి పోయాడేమో యుద్ధానికి. లేదురా బాబు లేదు. ఇలా బోధించిన పరమాత్మ మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు, బావా, ఈ 3 గుణముల జయించిన పురుషుని లక్షణమేది? అతని ప్రవర్తన ఎలా ఉండును? అతడు ఏ విధముగా ఈ గుణముల జయించును? ఈ నా సందేహము తీర్చుము అన్న అర్జునునకు పరమాత్మ ఎలా అన్నాడు. అర్జున, 3 గుణంబుల సాధించినయా ముచ్చుని తెలిపెదను. సత్వగుణము చే కలుగు ప్రయోజన ప్రకాశములుగానే. రజోగుణము చే కలుగు దంభముల దత్మముల బోడు. తమో గుణము చే కల్గడు మోహము తాకవతని నెప్పుడు. మట్టి గడ్డపై బంగారముపై మమతను చాడయ్యా. శ్రీరామ రామ రామ జై రామ రఘు రామ. అర్జున, ఎవడు ఇతర వ్యాసంగము లేక భక్తితో నన్ను సేవించుచున్నాడు, ఈ గుణములను అతిక్రమించి బ్రహ్మత్వమును పొందుట అర్హుడగుచున్నాడు. కాబట్టి నీవు కర్మల నాయందు ఇడి సమరమునకు లెమ్ము, ధనుత్రాణి వికమ్ము అని గుణత్రయ విభాగ యోగంబను 14వ అధ్యాయమును బోధించాడు పరమాత్మ. నిలుపురా బాబు నిలుపు. 14 యోగాలే. ఇంకెన్ని యోగాలు, ఏం కథరా బాబు. సరే, మళ్ళీ అర్జునుడేమడిగాడు, పరమాత్మ ఏం చెప్పాడో చెప్పురా బాబు. లేదురా బాబు లేదు. ఎలా బోధించిన పరమాత్మతో అర్జునుడు ఎలా అన్నాడు, బావా, భార్య పుత్రులపై భ్రాంతి బాయగలేడు, బంధుమిత్రులపై భ్రమ విడలేడు. ఆశమోహములకు చూడ అంతులేదు, ఇటు సంసార బంధంబులెట్టు వీడు. ఈ నా సందేహము తీర్చుము కృష్ణ అన్న అర్జునునకు పరమాత్ముడు ఎలా అన్నాడు. అర్జున, సంసారము నాకు రావి చెట్టు నాకు సరిపోల్చుము విజయ. ఆ వృక్షము నాకు వేదముల ఆకులు అర్జున వినుమయ్యా. మాయాశక్తి బ్రహ్మము వేరు మగజమునయ్యా.
మహన దహన తన్మాత్ర కొమ్మలై మహిళ బరిగనయ్యా శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. ఇటు సంసార వృక్షంబును అహం బ్రష్మేయనుడు జ్ఞానమును కత్తి చేత ఛేదించిన పురుషుడు ప్రతిబంధకములన్నీ తొలగిన వాడై సంసారమునబడక కైవల్యమును పొందుతున్నాడు. ఇకను ఈ సంసార వృక్షం ఎటువంటిదనా అజ్ఞానంబను కొమ్మల చేత ఆవరించేయుండు శ్రీరామ కామక్రోధములు వేళాయనువో కవ్వడి వినుమయ్యా శ్రీరామ శబ్ద స్పర్శ రూపరసములే సిగులాయే పాద శ్రీరామ ఈ సంసారం బను వృక్షము తెలియుట సాధ్యపడదు విజయ శ్రీరామ విరక్తి అనుడు ఆయుధము చెయ్యి తరు నడకవలయో శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. అర్జున ఈ జీవుడు శరీరమును వదిలిపోవునప్పుడు గాలి పుష్పవాసనలు తీసుకొని పోవు విధంబుగా వెళ్ళుతున్నాడు. ఆ విధంబున వెడలుటయేగాక ఇంద్రియములు జ్ఞానములు కూడా తీసుకొని పోవుతున్నాడు. అర్జున ధరణియందు సమ్మిళితంబై ధనంజయ వినుమా శ్రీరామ పిపిలి కాదవు జీవకోట్లే పల్గొన మోసెదను శ్రీరామ జఠరాగ్నే జీవుల హృదయం బంధున జంబారియుండే శ్రీరామ భక్ష్యభోగ్య సోష్యంబుల నెల్ల భస్మము చేయుదును శ్రీరామ ఆ భక్ష్యభోగ్య సోష్యంబుల నెల్లను జీర్ణము చేయుదును శ్రీరామ నా చేతని ఈ జీవులకు జ్ఞానములు కలుగో శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. అర్జున నేను క్షరపురుషుని మీరిన వాని కంటే అచ్చలుని కంటే ఉత్తముడు గనుక ఎవడు మోహమును విడసిన వాడై పై చెప్పిన తీరున నన్ను ఎరుగుతున్నాడు వాడు మోక్షమును పొందుతున్నాడు. కాన నీ సందేహంబుల విడసి యుద్ధమునకు లెమ్ము అని 15వ అధ్యాయమును బోధించాడు పరమాత్మ. ఇలా బోధించిన భగవంతుని మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు, బావా మనుష్యులలో 3 తెగలు గలరన్నావు. వారిలో ఏ తెగవారు ఏ పని చేయుదురో విమర్శగా చెప్పిన సందేహము తీర్చుము కృష్ణ అన్న అర్జునునకు పరమాత్మ ఎలా అన్నాడు, అర్జున దైవికంబను పురుషుల చెప్పార ధనంజయ వినుమా శ్రీరామ మనశుద్ధితో జ్ఞాన మార్గమున మనసు నిలుపగలడు శ్రీరామ వేదాధ్యయనము తపోనిష్ట ఎప్పుడే మరడా తండు శ్రీరామ పరోపకారమే తన ధర్మం బని పాటించునుండు శ్రీరామ ఆశను ఎప్పుడు మనసునంచడు అర్జున వినుమయ్యా శ్రీరామ ఆ పరుల మాటలను తామసకైనా ప్రస్తావించడయ్యా శ్రీరామ సత్యము తప్పడు తలపోతున్నా సవ్యసాచి వినుమా శ్రీరామ ఆ ఈక్ష క్రోధము మనసునంచడు ఇంద్రసుత వినుమా శ్రీరామ ఆ పరుల దోషములు నెల్లడు బరుకడు పాండుసుత అతడు శ్రీరామ ఆ పరుగురు మాట్లాడెడు చోటునకు పల్గొన పోడయ్యా శ్రీరామ ఇతరులు తనకై వసింపనువో ఇంద్రసుత వినుమా శ్రీరామ ఆ గర్వమునెప్పుడు మనసునంచడు గాంధీవి వినుమా శ్రీరామ ఈ పై గుణములు దైవాంచదులకు ఇంద్రసుత కలుగు శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. ఇలా బోధించిన పరమాత్మ మాటలు విని అర్జునుడు ఎలా అన్నాడు, బావా ఇక అసురులను వారి గుణములను వారి ప్రవర్తన ఎలా ఉండునో ఆ వివరణలు చెప్పి నా సందేహము తీర్చుము పరంధామ అన్న అర్జునునకు పరమాత్మ ఎలా అన్నాడు, అర్జున
ధార్మికుండని ప్రజలు గుటకై ధర్మము చేయుదురు శ్రీరామ కఠినము చేత కర్వపు మాటలు కవ్వడి పలికెదరు శ్రీరామ అవివేకముతో అన్నియు నేనని అర్థాలకు తగులు శ్రీరామ అల్పంబునకై సంతోషింతురు అప్పుడే చింతించు శ్రీరామ సత్పురుషులతో యావగింపుగా సవ్యచాచి బలుకో శ్రీరామ మంచి ఏందంతని చెడ్డ ఏందంతని మనసునుంచారయ్యా శ్రీరామ ఆ సమయము కొద్దీ మాటలాడేదారు సవ్యచాచి వారు శ్రీరామ పాత దేవుడు లేడని భూమిని కొట్టి భాష చేయగలరు శ్రీరామ ఆ ధర్మ ప్రతిష్టయే లేదని సవాలేయగలరు శ్రీరామ ఆ పనుల హింసలే పూర కర్మలో పల్గొన చేసెదరు శ్రీరామ విజయ శుద్ధ దేవతల కొల్చుట వారికి తగిన తృప్తి పాట శ్రీరామ కామభోగములో సజ్జడు వరకు కవ్వడి విడువడుగా శ్రీరామ అన్యాయముతో ద్రవ్యమార్జనము అర్జున గ్రోలు శ్రీరామ రామ రామ జై రామ రఘురామ అర్జున మరియు ఇట్టివారు ఎంత ద్రవ్యం ఇప్పుడు సంపాదించి తిని ఇక మీదట ఇక ఎంత సంపాదించదను మరియు నా శత్రువులను సులభముగా జయించి తిని నాతో సమానులెవ్వరూ లేరు నేనే గొప్పవాడను అని తనకు తానే పొగడుకొని పెద్దలను నిరాకరించి కామానుభవముల మునిగిన వాడై నరకమును పొందుతున్నాడు కాబట్టి అర్జున నాకు శత్రువులై మెలిగేడనే చోల అర్జున వినుమయ్యా శ్రీరామ అనురాంచదులై జన్మలెత్తునటు అర్జున చేసెదరు శ్రీరామ క్రూరపు జన్మల ఎందును పెద కుంటి పుత్ర వారే శ్రీరామ దేవుడు లేడను జ్ఞానము నాచే కల్గొను వారలకు శ్రీరామ రామ రామ జై రామ రఘురామ అర్జున కాన ఎవడు కామక్రోధ లోభంబులను వదలి నా యాజ్ఞను అనుసరించి శాస్త్రములు ప్రమాణములని నమ్మి సత్కర్మములను ఆచరించువారు తప్పక మోక్షమును పొందుతున్నారు కాబట్టి నీవు శాస్త్రోక్తమును అనుసరించి నా వియోగమున యుద్ధమునకు లిమ్ము అని దైవాసుర సంపద్ విభాగ యోగమును 16వ అధ్యాయమును ముగించాడు పరమాత్మ. పరమాత్మ ఎన్ని చెప్పినను అర్జునుడు యుద్ధానికి పోడనుకుంటా ఒత్త పిరిక పందలాగున్నాడు రా అర్జునుడు. ఆ మళ్ళీ ఏం చెప్పాడు పరమాత్మ చెప్పురా బాబు. ఇలా బోధించిన భగవంతుని మాటలు విని అర్జునుడు ఎలా అన్నాడు, బావా శాస్త్ర సమ్మతముగాక ఎవ్వడు చక్కదర వినుమా. శ్రీరామ పూర్వాచారమునైన పూజలను ఆచరించగలడు. శ్రీరామ మరణకాలమున వారి గతియు ఏ మగులో తెలుపుమయ్యా. శ్రీరామ ఆ విధమున అతడు ఆచరించడే ఆచరణము దేవా. శ్రీరామ దత్తరజతమముదయ్యదో సార సాక్షాత్కుమా. శ్రీరామ రామ రామ జై రామ రఘురామ పరంధామ వేద విధి అని తెలియక యోగమననేమియో ఎరుంగక తన స్వబుద్ధితో పూజలను ఆచరించిన మరణకాలమున వాని గతి ఏమగును. అట్లు అతడు ఆచరించున్నది సత్వగుణమా లేక రజోగుణమా లేక తామస గుణమా? ఈ త్రిగుణములలో ఏ గుణము చేత ఈ జ్ఞానము గల్గును? చెప్పినందు కృతార్థుని జయము కృష్ణ అన్నాడట. అందులకు పరమాత్మ ఎలా అన్నాడు, అర్జున శ్రద్ధాత్రయోగంబును దైపద చక్రసుత వినుమా. శ్రీరామ పూర్వజన్మ కృతమనుసరించి ఏ పురుషుడు శ్రీరామ సాత్విక రాజస తామస గుణములు సవ్యసాచి గలుగు. శ్రీరామ ఎల్ల ప్రాణుల
ఫలమెంబడించును శ్రీరామ ఆ పుణ్యము కొలదే గుణములు కలుగును అర్జున వినుమయ్యా శ్రీరామ పుణ్య కార్యములు దేవతాచరణలు ప్రీతి కలుగు నరుడు శ్రీరామ సాత్విక గుణుడని తెలియమయ్యావో సవ్యశాసి నీవో శ్రీరామ రాజో గుణస్థులు యక్ష పూజ ఎప్పుడే మరరు విజయ శ్రీరామ తామో గుణస్థులు ప్రేత పూత మూల తలతులు మనమునను శ్రీరామ రామ రామ జై రామ రఘురామ బావా ప్రేత పూజితమో గుణస్థులు ఆచరించులంటివి ఆ ప్రేతులెవరు ఏ కర్మను ఆచరించిన వారు ప్రేతులవుదురు చెప్పి నన్ను కృతార్థుని చేయము పరందామా అన్న అర్జునునకు పరమాత్మ ఎలా అన్నాడు అర్జున వర్ణాశ్రమ ధర్మములను సత్ప్రవర్తనను వదలి దుష్ప్రవర్తనతో మెలుగువారలు గతించిన పిమ్మట వాయుదేహమును గలసి ప్రేతులగుదురు తామస గుణస్థులు అట్టి ప్రేతులనే పూజింతురు కాబట్టి నీవు కూడా నీ క్షత్రియ ధర్మమును వదలి యుద్ధము చేయకపోదువేని నీకు ప్రేతత్వము తటస్థించును అర్జున ఇక అసుల వృత్తి వారిని గూర్చి చెప్పెద వినుము అర్జున దంభము దర్పము కలిగయో సై కామరాగముల గూడియో సై శాస్త్ర సమ్మతము గాకయో సై ఘోర తపస్సుల చేసియో సై అంతరాత్మను నన్ను తెలియని వారు అసురుల దుర్బాట రామ 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 జై రామ రఘురామ అర్జున ఎల్ల మనుషులకు ఆహార పదార్థములు వారి వారి గుణములను అనుసరించి ఇష్టముగా ఉన్నవి చెప్పెద వినుము పాలు నెయ్యి మధురంబు గోరు దొరు పాఠాతికులు శ్రీరామ ఆదాయమునకు పాటు పడిదెదరు అర్జున రాజసులు శ్రీరామ దుఃఖము తెచ్చడి పనులే చేతులు దూతులు తామసులు శ్రీరామ రామ రామ జై రామ రఘురామ అర్జున పాత్రముల నెరింగి తనకు ప్రత్యుపకారమునర్పక ఇండు వారికి ఇచ్చినది ఇండు వారికి ఇచ్చిన దానము సాత్వికమని ఎరుంగుము ఫలము నాశించి మనము వారికి ఉపకారమునర్చిన వారు మనకు ప్రత్యుపకారము చేయగలరు అని మనస్సు నొచ్చుకొనుచు ఇచ్చిన దానము రాజసమని ఎరుంగుము తిరస్కార అవమానంబులతో కూడి మూర్ఖులకు అజ్ఞానులకు ఇవ్వబడిన దానము తమో గుణమని ఎరుంగుము కావున ఇకనైనా నీ సంధియంబు విడచి యుద్ధమునకు లిమ్ము అని శద్రాత్రయ విభాగ యోగమును 17వ అధ్యాయమును ముగించాడు పరమాత్మ. భలే భలే వారి వారి గుణాలని వారి భోజనముల గురించి భలే చెప్పినాడు ఆ పరమాత్మ. ఆ తర్వాత అర్జునుడు ఏమడిగాడు, పరమాత్మ ఏం చెప్పాడో చెప్పురా బాబు. ఇలా బోధించిన సర్వేశ్వరుని చూసి అర్జునుడు ఇలా అన్నాడు, బావా సన్యాసములని త్యాగములని వేర్వేరుగా చెప్పినావు. సన్యాసమననేమియో త్యాగమననేమియో చెప్పి నన్ను ధన్యునిగా చేయము పరంధామా అన్న అర్జునునకు పరమాత్మ ఇలా అన్నాడు, అర్జున గృహకృత్యములకు కావలసిన పనులు చేయకుండుట సన్యాసమనియు గృహకృత్యములనన్నిటి జరుపుకొనుసు కర్మలు చేయుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. కాబట్టి కన్నులు మూయుట తెలియటగానే కవ్వడి వినుమయ్యా, చేతులు కాళ్ళు కదలుటగానే చక్రసుత వినుమా. పూర్వజన్మ సంస్కారము వలనే పరిణమించునయ్యా, సకల కర్మలను సర్వేశ్వరునకు సమర్పణం బనుసు. కూడియున్నాయి మూకల దంపిన కుంటి పుత్ర వినుమా. పాప పుణ్యములు పరమేశ్వరుని విపాద వినుమయ్యా. రామ రామ జై రామ రఘురామ. అర్జున జనులు తమ తమ జాతి ధర్మములైన పనులయందు ఆసక్తి కలిగి ఏ విధంబుగా
ముక్తిని పొందుతున్నారు. ఆ వివరముల చెప్పెద వినుము. వారి వారి ధర్మములు నీచమైనటువంటివైనను వారు స్వధర్మంబో నందే నడసిన పరధర్మముల కంటే శ్రేష్టమైనవని ఎరుంగుము. వారికి పాపములు అంటవు కాబట్టి నీ బుద్ధిని నా యందు లయింపము నిశ్చల చిత్తముతో. సకల కర్మాలను నాకై వదలము సవ్యశాసి నీవో. ఎల్ల దుఃఖములు తీరిపోవు నీ ఎడద దిగులు తీరు. అట్టుగాక నా ఉపదేశంబును అనుసరింపవేనే. నాశించిపోదువు నాశనమౌదువు నమ్ము నాదు మాట. ఎల్ల భూతముల హృదయం బంధున వేమరకనుయుండే. జంత్రగాడు బొమ్మలను తిప్పునట్టు తిప్పుచుండుము పాద. ఎవడు భక్తిగా ప్రీతి పూర్వకముగా ఏమరడు నన్ను. వారిని నేనెప్పుడే మారను ఈ మాట సత్యమయ్యా. అర్జున, ఎవడు పరమోత్కృష్టమైన ఈ గీతాశాస్త్రమును నా శిష్యులకు ఉపదేశించును వానికంటే మనుష్యులలో నాకు పరమ ప్రియము చేయువాడు మరి ఎవ్వడూ లేడు. కాబట్టి అతడు పరమా భక్తిని చేసిన స్థానమైన మోక్షమును పొందుతున్నాడు. కాబట్టి నీకు చెప్పు ఈ గీతాశాస్త్రము నిర్మలమతితోడ ప్రతిదినము పారాయణ చేసిన పాఠ వినుమయ్యా. అట్టివారు నా కవిత ప్రియులని అర్జునగనుమయ్యా. భక్తి శ్రద్ధతో భగవద్గీతను భజించిన విన్నా. అగవిదూరులై హరి సామ్రాజ్యము అందగలరు వినుమా. విజయ కావున నాసే భగవద్గీతను కవ్వడి వింటివిగా. నీ అజ్ఞానము తొలగిన లేదా నిజము చెప్పుమయ్యా అని అడిగిన యా హరికి ఎట్టులని అని అర్జునుండో. ఓ పరంధామ, నీ అనుగ్రహము వలన నా అవివేకము తొలగిపోయినది, నా మోహమంతయు నశించినది. నీ ఆజ్ఞను అనుసరించి యుద్ధములకు సన్నద్ధుండున ఈ కౌరవ కేకారణ్యమును ఒక్కుమ్మడిగా నిర్మూలించదా. జగత్రక్షక అని అర్జునుడు శ్రీకృష్ణునకు మనస్సంతోషముతో గలుగునట్లు చెప్పిన ఈ కృష్ణార్జున సంవాదమైన భగవద్గీతను నేను వింటిని మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పి మరలా ఎలా అన్నాడు. మహిపాల, ఎచ్చోటను అయోధ్య నుండు వెలయుచుండగలడు. ఎచ్చోటున అయోధ్య నుండు వెలయుచుండగలడు. అనుజట్ట దాను తరుండై హరితనుండగలడు. అత్తట సంపద జయము కలుగుము అందుకే వినుమా. ఐశ్వర్యంబులు వారికి చేకూరు ననియు నాదు మతము. అపదయంబు మన అవనీతులదే అందపతి వినుమా. అనసూయులని సంజయుడని నేను అంబికేయుతోడా. అమ్మయ్యో, ఎప్పటికి లేచినాడు రా బాబు అర్జునుడు యుద్ధానికి. సరే, ఇక అర్జునుడు యుద్ధంలో వారిని చంపిన కథ మాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు. అయిపోయిందా భగవద్గీత? సరే, అయిపోయిందట. ఇక అందరూ లేచి వెళ్ళండిరా బాబు. అయినా నేను ఒక మాట ఈ అన్నను అడుగుతా. కూర్చోండిరా బాబు, కూర్చోండి. మరి ఆ భగవద్గీతను వింటే అన్ని పాపాలు పోవునని చెప్పాడే పరమాత్మ. ఇక్కడ కూర్చుని విన్న వాళ్లకు కథ చెప్పిన మనకు పోయాయా ఉన్నాయా చెప్పురా బాబు. ఓరి వెర్రి మొహమా,
ఇంకా ఎక్కడి పాపాలు రా, భగవద్గీత అని చెప్పావే అన్ని పాపాలు నాశనమైపోయాయి. ఇందుకు నిదర్శనం గీతా మహాత్యం చెప్తా విను. నీవు నన్ను అడిగినట్టే ఈ గీతను గురించి భూదేవి మహావిష్ణువుని అడిగిందట. అందులకు ఆయన గీతా మహాత్యం భూదేవికి చెప్పాడట. ఆ కథ కొంతవరకు చెప్తా విను. మొత్తం కూర్చునే భూదేవిట్టుల ప్రశ్నించయా భువనేశ్వరుతోడా, ఓ విశ్వేశ్వర విశ్వరూపము విష్ణుదేవ వినుమా, పూర్వజన్మ కర్మంబుల నలులో పుట్టుక మొదలుగాను ప్రారంభంబును అనుభవించుతో ఫలము తెలియలేక ఈ సంసారంబను అంబుదిలో పడి సర్వము నాదను సో భార్యా బిడ్డల భ్రమలు తగులుకొని భక్తమానసుండై బంధముక్తులో నరులకు నీపై భక్తి ఎటుల కలుగో రామ రామ జై రామ రఘురామ. అబ్బా భలే బాగా అడిగిందిరా భూదేవి. అందుకు పరమాత్మ ఏం చెప్పాడో చెప్పురా బాబు విందాము. చెప్తా విను. ఇలా ప్రశ్నించిన భూదేవితో పరమాత్మ ఎలా అన్నాడు. అమ్మా జనని ప్రారంభంబును అనుభవించడు పాటిగానే ఆ భగవద్గీతను భక్తితో చదివిన భూదేవి వినుమా, సకల కర్మాలను దాటిన వాడై ముప్పుడగును దేవి, సకల కర్మాలను దాటిన వాడై ముప్పుడగును దేవి. అమ్మా బ్రహ్మహత్య పాపంబులు సైతము భస్మములైపోను ఆ భగవద్గీత ఉన్న చోటున భవ్య గుణ వినుమా, జననే ప్రయాణ మొదలు పుణ్యతీర్థములు నోడరాడు సుండు అమ్మా సకల దేవతలు యోగులందరా గీతలున్న చోట ఆ భగవద్గీతను చదివేడు చోటున చదివించడు చోట విన్న చోటనే నుండును తప్పక ఇందిరమా వినుమా, జననే నిత్యమైన జ్ఞానముతో ఈ గీతను చదివినను అమ్మా బ్రహ్మ జ్ఞానుడై పరమ పదములకు పోవును భూదేవి, సగము చదివిన స్వర్ణదాన గోదాన బలము కలుగో అమ్మా మూడవ భాగము చదివిన గంగా స్నాన బలము కలుగో జననే ఆరవ భాగము చదివిన యాగము చేయు బలము కలుగో ఏకాధ్యాయము భక్తితో చదివిన ఏ గురుద్లోకం అధ్యాయములో నాలుగవ భాగము అతివరు చదివినను మాటి మాటికే మనుజన్మంబున మగువరు జన్మించు 10 శ్లోకములో 5 శ్లోకములు పఠించిన గానే లేక 4, 3, 2, 1 నిత్యము చదివినను జననీ చంద్రలోకమున వాసము చేసి చేరు స్వర్గమునకు అమ్మా మరణకాలమున గీతను తలసిన ఉత్తమ గతికేదు ఆ గీతల అర్థము వినుటయందు ఆ శక్తి కలుగు నరుడు ఆ వైకుంఠమున విష్ణుదేవుని నోడరాడగలడు గీతల అర్థము వినుటయందు ఆ శక్తి కలుగు నరుడు నిత్యము కర్మల చేసి గీతను నిలిపిన మనసునను జీవన్ముక్తుడు దేహము వీడి చేరు స్వర్గమునకు జనకుడు మొదలు రాజులెల్లరి గీతల పఠించే రాజయోగులై మోక్షము నొందిరి రత్న గర్భ వినుమా ఈ గీతల చదివి మహాత్యంబును మనసి చదువుకున్నా
క్షణము వ్యర్థమగు మరి శ్రమయ మిగులగలదు శ్రీరామ అమ్మ గీతలతో మహత్యము చదివిన మోక్ష మార్గమేగో శ్రీరామ అనుసు విష్ణుడా గీత జాతము అవనికి తెలిపెనయ్యా శ్రీరామ రామ రామ జై రామ రఘురామ అమ్మయ్యో ఎంత బాగా చెప్పినాడు రా పరమాత్మ. ఇక పదండిరా బాబు. ఇంకా అందరూ లేచి ప్రతిరోజు భగవద్గీతను చదవాలి. భగవద్గీత సంపూర్ణం సమాప్తం. పెట్టా